జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నంలో సూర్యుడు, బుధుడు, శని, రాహువు, శుక్రుడు ఉండబోతున్నారు. ఈ అన్ని గ్రహాలు సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. సప్తమాధిపతి లగ్నంలో నీచబడి ఉన్నాడు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో సూర్యుడు 14వ తారీఖు వరకు ఉంటారు. ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. శని భగవానుడు కూడా 29వ తారీఖు వరకు 12వ స్థానంలో ఉంటారు. లాసెస్ అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాబ్ చేంజ్ అవ్వకండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి రావాల్సి ఉంటే కనుక మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.